యూకేలో మాస్టర్స్ చేద్దాం అనుకునే ఏ స్టూడెంట్‌కైనా కూడాను ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అవునా? మీరు ఓకే. ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం చదువుకున్న 12థ్ అంటే హ్మ్. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో హ్మ్. అందులో 65% ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్‌లో ఉండాలి. దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. హ్మ్. ఒకవేళ 65% కంటే తక్కువుంది. మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఏదైతే బ్యాచిలర్స్ ఉందో ఆ బ్యాచిలర్స్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉండాలి. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ సర్టిఫికేషన్ ఒకటుంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. కొన్ని హ్మ్. యూనివర్సిటీస్ ఒక 20% ఆఫ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ రిలేటెడ్ కోర్సెస్‌కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్‌కి కొన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అడుగుతాయి. ఆ ఎగ్జామ్స్‌కి మీరు ముందు నుంచే ప్రిపేర్ అయ్యి రాసుకోవడం బెస్ట్. హ్మ్. కానీ ఎవరైతే టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌తోని ఆర్ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ ఆర్ ఎనీ బీబీఏ కోర్సెస్ వాళ్ళు యూకేకి వెళ్దాం అనుకుంటే దే హ్మ్. డోంట్ నీడ్ టు రైట్ ఎనీ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్. దట్స్ బెటర్. సగం తలకాయ నొప్పి అవును వదిలిపోతుందక్కడ. మేడం. ఎందుకంటే కోచింగ్‌లు తీసుకుంటా 1 ఇయర్, 2 ఇయర్స్ వేస్ట్ చేసుకున్న హ్మ్. స్టూడెంట్స్ కూడా కలిసాం మేము. హ్మ్. యూకే గురించి అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. యూకేలో ఇంగ్లీష్ ఎగ్జామ్స్ మ్యాండేటరీ ఏమో అనుకోని ముందు నుంచే ఏం తెలియకుండా కోచింగ్ సెంటర్స్‌కెళ్ళిపోయి ఐఎల్టీఎస్‌కి ఒక 2, 3 టైమ్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా వచ్చారు నా దగ్గరికి. కాకపోతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే కోర్స్‌కి అసలు ఐఎల్టీఎసే అవసరం లేదు. ఓహ్! ఓకే. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు కోచింగ్ అయిపోయిన తర్వాత.